మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం కాదా? ఇంతమంది యాత్రికులకు భద్రత ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామా? పుల్వామా బాలాకోట్లో జరిగింది కూడా కేంద్ర భద్రతా వైఫల్యమే. ఆనాటి కాశ్మీర్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు, మనం రోడ్డు మార్గాన సైన్యాన్ని తరలించవద్దు, దయచేసి హెలికాప్టర్లు విమానాలు అందజేయండి అని ఆనాడు ప్రధానమంత్రికి, రక్షణ మంత్రికి, హోంమంత్రికి చెప్తే ప్రధానమంత్రి సత్యపాల్ మాలిక్ గారిని చుప్ రహో, నిశ్శబ్దంగా ఉండు అని అన్న మాటని వాస్తవం కాదా? బాలాకోట్ పుల్వామా దాడులు కూడా కేంద్ర భద్రతా వైఫల్యం వల్లనే జరిగినాయని అనేక సంస్థలు తేల్చి చెప్పినాయి. ఒక కేంద్ర మంత్రి కుటుంబం కూడా పహల్గాంలో యాత్రకు పోతా ఉంటే ఇట్లాగే భద్రత లేకుండా వదిలేస్తారా? అంటే అమాయకులకు భద్రత కల్పించరా? అమాయకులకు భద్రత కల్పించండి. ఇది ముమ్మాటికి పహల్గాం అనేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వ భద్రతా వైఫల్యమే. వెంటనే పార్లమెంట్లో లోక్సభను, రాజ్యసభను సమావేశపరచండి, స్పెషల్ సెషన్ పెట్టండి.